వెల్కమ్ టు అక్షరా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైల్లో తొక్కిసలాట, బ్రిడ్జి పై నుంచి దూకేసిన ప్రయాణికులు. కర్నూలు నగరంలో మలబార్ గోల్డ్ డైమండ్ షోరూం పునఃప్రారంభం. స్థల వివాదం నేపథ్యంలో ఘర్షణ, మహిళకు గాయాలు. జర్నలిస్టు యోగిరెడ్డికి నివాళులర్పించిన జర్నలిస్టులు. హైదరాబాద్లో వెస్ట్ జోన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగం, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆషాఢం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు చేసి పెట్టిన అత్తామామలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమార్కి కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తామామలు 100 రకాల పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఖమ్మం రూరల్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాచురాజుగూడెం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కారు బోల్తా పడింది. మహబూబాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న మైబాస్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విజయ్ రామ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తీవ్రంగా గాయపడిన విజయ్ రామ్ కుమార్ ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితమే సిరోల్ నుండి బదిలీ అయ్యారు. హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగాయనే వదంతితో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు 18 మంది ప్రయాణికులు యూపీలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. జనరల్ కోచ్లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో గందరగోళం తలెత్తిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. जल्दी बताइए। అల్లూరు జిల్లా అన్నవరంలో గంజాయి పట్టివేత.
5 లక్షల రూపాయల విలువ చేసే 100 కేజీల గంజాయి పట్టివేత. 5గురు అరెస్టు. ఒక ఆటో మరియు ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఒరిస్సా నుండి కాకినాడకు తరలింపు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజారావుకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు చింతపల్లి మండలం లోతుగడ్డ బ్రిడ్జ్ వద్ద వాహనాలు చెకింగ్ చేస్తుండగా పట్టుబడింది. అల్లూరు జిల్లా రంపచోడవరం ఎస్పీ, చింతపల్లి ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీగా జగదీష్ అదాని ఐపీఎస్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. సో నిన్న అంటే 9th August 2024 at 11 AM మార్నింగ్ మనకి లోతుగడ్డ బ్రిడ్జ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ అక్కడ వెళ్ళి గాంజా పెట్టుకున్నారు. దీంట్లో మనకి మెయిన్లీ 102 kg గాంజా దొరికింది. ఇది వర్త్ ఆఫ్ 5 lakh గాంజా ఉంది. అండ్ అదే భాగంగా మనకి ఒక ఆటో అండ్ 2 మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 5 members మనకి అక్యూజ్ దొరికారు. మర్రి శివారావు అని, చిక్కం ప్రసాద్, కుండేటి నాగేశ్వరరావు అని, ఎల్లట్టి అర్జున్ అని, కొప్పగి శ్రీనుబాబు అని. సో ఈ 5గురు కూడా ఈ ఒడిశా చిత్రకొండ పొదంజోలా అని విలేజ్ నుంచి ఈ గాంజా ఏదైతే ఉందో ఇది తీసుకువచ్చారు. ఇది ముందు వాళ్ళు కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి సోర్స్ భాగంగా, బ్యాక్వర్డ్ లింక్స్ భాగంగా ఇది మెయిన్లీ ఒడిశా నుంచి వచ్చింది, చిత్రకొండ ఏరియా. సో ఆ ఏరియాలో చాలా కేసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ సోర్స్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అక్కడ కూడా మనకి చాలా కేసెస్లో అక్యూజ్డ్ కూడా అక్కడే చాలా కల్టివేషన్ ఉంది కాబట్టి అక్కడ నుంచినే వస్తుంది. సో దీని భాగంగా మన ఎస్పీ సార్ కూడా ఈ చిత్రకొండ ఏరియా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్తో కూడా మాట్లాడారు. సో అక్కడ మనం స్పెషలీ ఇది ఒక హాట్స్పాట్ లాగా కన్సిడర్ చేసేసి అక్కడ ఏదైతే కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ని డిస్ట్రక్షన్ చేయడానికి కోసం మాట్లాడాము. అండ్ అదే విధంగా మనకి అక్కడ ఈ మన యాజ్ ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు 100 days ప్రోగ్రామ్ నడుస్తుంది. దీని భాగంగా మనం 100 daysలో మొత్తం గాంజా మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి అన్ని కేసెస్ పట్టుకొని మొత్తం డిస్ట్రక్షన్ అండ్ మొత్తం ఎన్డీపీఎస్ గాంజా ఆంధ్ర నుంచి తొలగించడానికి మనం ప్రయత్నిస్తున్నాము. సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒడిశాలో, సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాము. అండ్ ఈ ఫార్వర్డ్ లింకేజ్ ఏదైతే ఉన్నారో కాకినాడలో, సో వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అందరికీ. 5 lakhs. ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిన్న సాయంత్రం ఎస్ఐ సూర్య ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానంగా ఉన్నటువంటి వాహనాన్ని తనిఖీ చేయగా 53 కిలోల గంజాయి పట్టుబడినట్లు, గంజాయి విలువ సుమారు 13,20,000 ఉన్నట్లు డిఎస్పీ చంద్రబాను ప్రెస్ మీట్లో వివరాలను వెల్లడించారు. ఈ నిషేధిత గంజాయి ఒడిశా మల్కాగిరి జిల్లా నుండి ఉత్తరాఖండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. 4 పరారీలో ఉన్నట్లు, మిగతా 4 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు చంద్రబాను, డిఎస్పీ. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మాకు నమ్మదగా సమాచారం రాగా డిగ్రీ కాలేజీ మన అవుట్స్కట్స్లో మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుండగా ఒక వెహికల్ ఆపగా తెల్ల కారు, ఆ కారులో ఒక మంచి సిబ్బంది ఆపేసి పారిపోవడం జరిగింది. వీడు పారిపోతుండే ఏంటని చెప్పేసి అతన్ని బండిని పక్క సైడ్గా తీసేసి మొత్తం చెక్ చేయగా దాంట్లో ఏదో
మూటలా కనబడ్డాయి. ఇదేం మూటలు అని చేసి చూడంగానే దాంట్లో ఏదో గంజాయి వాసన వస్తుందంటే అప్పుడే మేము మా వాళ్ళు వెంబడే ఎస్హెచ్ఓకి డివిషన్ ఇచ్చేసి ఎస్హెచ్ఓ ద్వారా ఎంపీడీఓ గారికి ఒక ఇద్దరు పంచలను తీసుకొని వీడియో వాళ్ళని తీసుకెళ్ళి అది వీడియో తీయించేసి ఇద్దరు పంచుల సమక్షంలో అది పంచనామా చేసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం పేమెంట్ చేయగా మొత్తం 53 కిలోల గాంజాని వాళ్ళు ఉత్తరాఖండ్ నుంచి 5 ఆ కారులో వస్తున్నారు. ఒకరు పారిపోతారు, మిగతా వాళ్ళు దాంట్లోనే ఉంటాం. ఎక్కడి నుంచి ఏంది వస్తుందంటే వాళ్ళు మేము మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాం, ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తున్నాం, దీని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పడదాం ఉద్దేశంతో తీసుకొని పోతున్నారు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఎక్కడ కొన్నారు అనేది, ఎక్కడ అమ్ముతున్నారు, ఎంత కొన్నారు అనేది మొత్తం డీటెయిల్గా ఉన్నది. ఇది మొత్తం 53 కిలోలు. దీని వాల్యూ వచ్చేసి 13,12,000 దాకా 25,000 దాకా అప్రాక్సిమేట్లీ వాల్యూ చేస్తున్నాం. దీంట్లో డీటెయిల్గా వచ్చేసి వాళ్ళ పేర్లు ఇవి అన్ని మీకు దీంట్లో పెడుతున్నాను. నలుగురు దొరికినప్పుడు ఇంకో 4 బరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నిన్న సాయంత్రం పట్టుకున్నాం, నిన్న పంచనామా చేశాం కాబట్టి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి దొరికిన ప్రాపర్టీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పట్టుకున్న మా ఎస్ఐ మరి మా సిఐ గారికి మరియు మా సిబ్బందికి ఎస్పీ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా ఏమైనా అప్రిషియేషన్ లెటర్లు కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో గాంజాయి పట్టణంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే టాప్లో ఉన్నది. అందులో మేము ఫిజికల్గా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కాబట్టి విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని కొందరు ధ్వంసం చేయడంపై వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎంపీ వంగ గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసాలు పెరిగిపోతున్నాయన్నారు. అంబేద్కర్ స్మృతివనంలో జరిగిన ఘటన అల్లర్లు పరాకాష్ఠకు చేరడానికి నిదర్శనమన్నారు. 2 నెలల్లో ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేసి పొట్టన పెట్టుకున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర భూమి ఉన్నంత వరకు ఉండాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 450 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ 125 అడుగుల స్మృతివనం నిర్మించారన్నారు. ఈ స్మృతివనం సందర్శనకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిపై కక్షతో ఈ స్మృతివనంలో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంబేద్కర్ స్మృతివనం విధ్వంసానికి నిరసనగా శనివారం పిఠాపురంలో ఆందోళన తెలిపారు. మనం కూడా ధ్వంసం చేసే పరిస్థితులు, అంబేద్కర్ గారి విగ్రహం మీద కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయేమో అనేది అందరికీ కూడా భయాందోళన కలిగిస్తాం. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వారిని వెంటనే శిక్షలు పడే విధంగా చేయాలి. ఈ దాడి మీద ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారి స్మృతి వనంలో అడుగు పెట్టడమే కాదు, దురుద్దేశంతో అడుగు పెట్టిన వాళ్ళు అక్కడ ఇసుక రేణువు ముట్టుకున్నా, ఒక్క ఇటుక ముట్టుకున్నా కూడా ఆ స్మృతి వనాన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళినంతే లెక్క. అంత పవిత్రమైన ప్రాంతంలో ఆ విధమైన దుశ్చర్యలకి పాల్పడటం అనేది చాలా చాలా దుస్సంఘటన. ఇది మేము మరొకసారి అందరూ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏవైతే ధ్వంసమయ్యాయో వాటిని అన్నింటినీ కూడా తక్షణం నిర్మించి యథాస్థితికి తీసుకొచ్చి దాన్ని పవిత్రంగా అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాన్ని అంతా కూడా అందరికీ అందుబాటులో పవిత్రంగా ఉండేలాగా చేయాలని చెప్పి మేము అందరూ తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పిఠాపురం నియోజకవర్గం తరఫున మేమందరం ఈ దాడిని ఖండిస్తూ తీవ్రమైన నిరసనని వ్యక్తం చేస్తున్నాం. విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందరి మన్ననలు పొంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి ప్రశంసలు పొందిన సామాజిక స్మృతివనం మీద దాడి చేయడము, శిలాఫలకాలు ధ్వంసం చేయడము, కొన్ని దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం తరఫున మా స్థానిక చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు,
కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరూ వచ్చారు. అందరూ వచ్చి తీవ్రమైన దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఎంచేతంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత శ్రద్ధతో అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్నంత వరకు ఒక దిశ చూపించిన వ్యక్తి, జీవితాన్ని త్యాగం చేసి సమాజానికి అంకితం చేసిన మహా వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఎన్నో దేశం ఓపెన్ చేసిన దగ్గర గత జనవరిలో దీన్ని ప్రారంభించిన దగ్గర నుంచి స్టడీ టూర్స్కి చాలామంది రావటం జరుగుతుంది. అటువంటి వాటిలో ఈ రకంగా రాజకీయం చేసి అక్కడ ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం అనేది మరి చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాడులు, ధ్వంసాలు, మనుషుల్ని మర్డర్లు చేయటం, నిర్దాక్షిణ్యంగా పోలీసులు చూస్తుండగా మనుషుల మీద దాడి చేయడం జరిగింది. మరి మనుషుల్ని మర్డర్ చేయడం జరిగింది, హత్యలు చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. ఈనాడు అంబేద్కర్ గారి స్మృతివనం మీదే కూడా దాడి చేయడాలని చేయడం. అక్కడ మాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ పోలీసులు ఉన్నారు, అక్కడ సిబ్బంది అంతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని లైట్లు ఆఫ్ చేసి ధ్వంసం చేసి, ఈ విషయం తెలిసి ప్రెస్ వారికి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా ఫోన్లు లాక్కున్న పరిస్థితులు ఉన్నాయని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇటీవల వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్ యోగి చిత్రపటానికి మరిపడ మండల కేంద్రంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు జర్నలిస్టులు. అనంతరం జర్నలిస్ట్ కిరణ్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న యోగి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. జర్నలిస్టులు కనీస అవసరాలైన ఇంటి స్థలాలు, ఆరోగ్య కార్డులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఒత్తిడిని ఎదుర్కొనే అలవాటు చేసుకోవాలని సూచించారు. సమాజంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్టు సమస్య వచ్చిందని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టుల స్థితిగతులు మారకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఉన్నటువంటి ప్రజాపాలన తెస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా దృఢమైనటువంటి సంకల్పంతో సమస్యల పరిష్కారం కోసం, సమాజ హితం కోసం పనిచేయాలని కోరుతా ఉన్నాం. చనిపోయినటువంటి జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళ యొక్క సమస్యల ప్రాతిపదికగా పనిచేయాలి. చిత్తశుద్ధితో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ఆశిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం 1వ వార్డు సత్యనారాయణపురంలో కొంతకాలంగా జరుగుతున్న స్థల వివాద నేపథ్యంలో జరిగిన ఘర్షణలో స్థానికురాలు మదర్ బియాకి గాయాలయ్యాయి. కాగా తనపై స్థానిక 1వ వార్డు కౌన్సిలర్ వారా రవి మరి కొంతమంది దాడి చేశారని, కొంతకాలంగా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారి చర్యలతో భయాందోళన చెందుతున్నామని మదర్ బి ఆరోపిస్తున్నారు. ఘర్షణలో చేతి గాయంతో గాయపడిన మదర్ బికి కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. జరిగిన ఘటనపై బాధితురాలు ఇల్లందు పోలీసులకు ఆశ్రయించారు. సాక్షి విలేకర్కి పోలీసులకి రాండి, సాక్షి విలేకర్ కాల్ చెప్పు. అసలు ఏంటి
మీరు ఉబాయింపు లేదా మరి దారిలేని ఇల్లు వచ్చింది ఉత్తిగా అవునా సర్లే అదే మనకి అమ్మింది ఇతనే కదా ల్యాండ్ తెలుస్తుంది పిచ్చి వేషాలు అయితే కాదు we have rights ఓకే మనకి మాట్లాడే రైట్స్ ఉన్నాయి ఓకే ఓటేసే రైట్ ఉన్నప్పుడు మాట్లాడే రైట్ కూడా ఉంటది కదా మరి ఇప్పుడాక కట్టి వాళ్ళ దారి వాళ్ళ కాదు వీళ్ళ దారి దానికి ఇప్పుడు ఈ కార్యక్రమం గ్రామం అంతా దేవత రామదేవత విషయం విన్నారా ఇప్పుడు కాదు ఎదిగింది కావచ్చు దాన్ని తీసుకోండి అన్నారు కుటుంబానికి పెద్దవాడి నేను చెప్పేది షాహిల్ ఒకసారి తీసి ఏమన్నా మాట్లాడుకొని డోరేస్ రాపురం డోరేస్ రాపురం చెప్పేది నువ్వు ఇప్పుడు అన్న చూడు నబి బాగా అది ఏర్పాటు చేస్తారు జరిగొచ్చి చేసిన తర్వాత మాట్లాడుకొని నా మాట ఎందుకు అవన్నీ చేస్తాం ఇప్పుడైతే ఇవన్నీ ఖరాబ్ కాకుండా తీపి రోజు వాళ్ళ దగ్గర అందరూ కూడా అయ్యా ఇక్కడ గుడికి ఊరు కొత్త ఊరలు పెరగాలని ఊరికి పెరగాలని చేసి పెట్టినప్పుడు 11 కుటుంబాలతో ఇక్కడ ఊరు కట్టింది విన్నావా ఒకళ్ళు వచ్చాడు బతకడానికి ఇప్పుడు అది కాదు బోర్లకు ఇచ్చినాం ఆఫీస్ 10 మంది ఆఫీసింది ఆ బుక్ రాసుకోండి చాలా డాడీ ఆంధ్ర టీడీపీ అంటే చేస్తాను అక్కడ చేస్తాను ఇక్కడ అది ఆంధ్ర ఎట్లా చేస్తాను ఆంధ్ర టీడీపీ దెబ్బలు కొట్టిందా ఆల్రెడీ ఆడే ఆడే ఫస్ట్ సార్ ఫోన్ పంపలే పంపా అదే స్టేషన్ పోయినా కదా గుడికి ఇచ్చిన ప్లేస్ గుడికి ఇచ్చినట్టు లేదండి. తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, మూత్ర వ్యవస్థను పోస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ దాన్ని ఖండించే వాళ్ళు ఎవరూ లేరండి. అక్కడ మా మీద దాడి చేశారు. మాకు ప్రాణహాని ఉంది, మీకు ఏ టైంలో అయినా మిమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరించారు. ఎస్ఐ గారికి మేము ఒక్కటే విన్నపించుకుంటున్నాము, మమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెంచి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, మరి 1వ వార్డు సత్యనారాయణపురం. మా ఇంటి మీద దాడి చేశారండి. వారా రవి అనే వ్యక్తి, గోపి, విలకంటి రాములు, వీళ్ళందరూ కలిసి ఒక 10 మంది అనుచరులు కలిసి మా ఇంటి మీద దాడి చేశారు. మేము అనేది ప్రహరీ అనేది దాకా రేకుల్లాగా కట్టేసుకున్నామండి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు, అక్కడ వేరే వేరే అన్నీ చేస్తున్నారు. కాబట్టి మాకంటూ మేము దారి కేటాయించుకొని పెట్టుకుంటే అవి కట్టి కూడా 10 నెలలు అవుతుంది. 10 నెలల క్రితం రాని సమస్య ఈరోజే ముత్యాలమ్మకు పెట్టుకుంటున్న బోనాలు అని చెప్పేసి ఇంటి మీదకి 10 మందిని తీసుకొచ్చి దాడి చేశారండి. నన్ను ఇట్లా కొట్టేసిన ఆడపిల్లగాళ్ళండి వలగరగా మాట్లాడేసి, మీ దిక్కులతో చెప్పుకోకండి, మీరేం చేసుకుని చేసుకోండి, మీరు డబ్బులు ఇస్తే ఎవరితోనైనా మాట్లాడతారు, పోలీస్ కేసు పెట్టుకుంటారా, మీడియా చెప్పుకుంటారా, మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఐ డోంట్ కేర్, మాకు లెక్క లేదు, డబ్బులు పడేస్తే ఎవరైనా చేస్తారు, మీ కేసు ఎక్కడ పెట్టినా చెల్లనీయము అని బెదిరించారండి మమ్మల్ని. అందులో ఒకటి ఇది అనేది మేము ఒక్క గంట, మా హస్బెండ్ లేరండి ఇంట్లో, అయితే 1 గంట టైం అడిగా నేను. ఆ టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టారండి, బూతులు తిట్టారండి. ఆడపిల్లలను చూడకుండా కూడా వాళ్ళని కూడా నెట్టేశారండి. ఇలాంటి చేస్తున్నా ఎక్కడికి పోతుందండి ఈ సమాజం? మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా అండి? ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అని చెప్పేసి మమ్మల్ని ఇంత హింసిస్తున్నారండి. ఆ స్థలం కూడా మాదేనండి.
ఆ స్థలం కూడా మేము తీసుకున్న స్థలం కూడా కొన్న యజమాని దగ్గర కొనుక్కున్నప్పుడు మేము అది స్థలం ఇంత వస్తుందమ్మా మీకు దారి 12 ఫీట్ల దారి ఇస్తాము అని చెప్తేనే మేము ఆ ఇల్లు కొన్నాం. కానీ 10 నెలల నుంచి రాని అధ్యక్షుడు ఈరోజు ఎందుకు వచ్చింది, ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు? నేను గతంలో కూడా ఇదే రిపీట్ కాదండి, గతంలో కూడా నేను వార్డు కౌన్సిలర్గా పోటీ చేశానండి. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంపై కర్నూలు జిల్లా కలెక్టర్తో మాట్లాడిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్. డ్యాంలో నీటి నిల్వ అవుట్ఫ్లో ఆరా తీసిన మంత్రి టీజీ భరత్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి. టీబీ డ్యామ్ సంఘటనపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్న మంత్రి భరత్. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దన్న మంత్రి టీజీ భరత్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.